హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాహనదారులకు గుడ్ న్యూస్, కేంద్రం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే వాహనదారులకు సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆ ఏజెన్సీలకు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇక గుంతలతో కూడిన రోడ్లు, టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీ సేవలు ఉత్తమంగా లేనప్పుడు టోల్ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు. చాలామంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు నిర్మించలేనప్పుడు టోలు వసూలు చేయడం సరికాదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోలు వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేము ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్ల టోలు ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. తొలి దశలో 5,000 కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని, మొదట కమర్షియల్ వాహనాలకు ఒక లైన్లో అనుమతిస్తారని పేర్కొన్నారు. ఇక టోల్ వసూళ్లకు కీలకమైన వెహికల్ ట్రాకర్ సిస్టమ్ యూనియన్ను ఆయా వాహనాల్లో అమర్చి ఉంచాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోలు ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. ఇక దశల వారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాము. దీనివల్ల ప్రభుత్వానికి 10,000 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు.